హాయ్ సఖీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. మా మేనకోడలు పెళ్లి కూతురు వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా అన్నయ్య, వదిన, అలాగే మా పెద్ద మేనకోడలు వాసవి. మా అబ్బాయి అండి స్వామిమాల్లో ఉన్నమాల చాలా మర్యాదగా దండం పెడుతుంది. తర్వాత ఉంటుందండి స్వామికి. చాలా క్యూట్గా ఉంది కదా వాసవి పెళ్లి కూతురులో. మా అమ్మ అలాగే వదిన వాసవి. ఈ వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మా ఫ్యామిలీ అంతని కూడా మీకు పరిచయం చేస్తాను. మా వాసవి తీసుకున్న శారీస్ అన్నిటిలో కూడా నాకు బాగా నచ్చిన శారీ అండి ఇది. కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా. అలాగే మా మరదలు, మా అన్నయ్య వదినికి కాళ్ళు కడగడం కుదరలేదు, అందుకని చెప్పి మా తమ్ముడు మరదలు కన్యాదానం అయితే చేస్తున్నారు. మా కన్యాస్వామికి అండి అందరూ దండం పెట్టుకుంటున్నాం మంచిదని చెప్పి. కాకపోతే మా వదిన డైలాగు మాల తీసాక స్వామి మీకు ఉంటుంది అని చెప్పి, అంటే ఎందుకన్నారనేది మీరు అర్థం చేసుకోవాలి. ఈ వీడియోలోనే చెప్తాను. ఇగోండి అన్నయ్య వాళ్ళ పాపలు ఇద్దరు ప్రతి ఒక్కరితోని కావాలని పిలిచి మరీ దండం పెట్టుకుంచుకున్నాడండి మా కన్యస్వామి. అందుకని చెప్పి అందరూ ఎప్పుడు రివెంజ్ తీసుకుందామా అని చూస్తున్నారు. అందుకే ఆ డైలాగ్ వేశారు చూసారా. వదిన వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళ పిల్లలిద్దరు చాలా క్యూట్గా ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ. వాసవి వాళ్ళ ఫ్రెండ్స్ చాలా బక్కగా ఉందండి అసలు. మా ఫ్యామిలీలో 4 మంకీస్ అనమాట. తమ్ముడు వాళ్ళ పిల్లలిద్దరూ చిన్నోళ్ళు. వీళ్ళకి తోకలు ఒక్కటే తక్కువ అనమాట. చూసారా మేనత్తని ఎంత క్యూట్గా ఉంది ఈ ఫోటో. వాసవి చాలా బాగుందండి పెళ్ళి డెకరేషన్లో కానీ మేకప్లో. ఆ శారీలో అయితే సూపర్గా ఉంది. మా అమ్మ, నాన్న, అలాగే అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ. ఇది తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ, తమ్ముడికి పాప బాబు. ఇదండి మా స్వీట్ అండ్ స్మాల్ ఫ్యామిలీ అనమాట. ఇటువంటి పిక్ మళ్ళీ దొరకదండి, ఇది చాలా జాగ్రత్తగా దాచుకోవాలన్నమాట. మా అమ్మాయి, నేను, వదిన, మా మావయ్య గారి పిల్లలిద్దరు, ఫైనల్గా మేమిద్దరు అండి, మా హస్బెండ్, నేను, మా పిల్లలిద్దరు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఒక మంచి పిక్ దొరుకుతుందండి ఫోటో. మా అల్లుడు, కూతురు, మనవలు. చూసారా మా ఫ్యామిలీలో లక్ష్మీదేవులు ఎక్కువ అండి. చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటారు అందరూ కూడా క్యూట్గా. ఇంటికి ఆడపిల్లలు ఉంటే చాలా అదృష్టం అంటారు. మేమైతే చాలా సంతోషపడతాం. అందరిలోని మా వాడు హీరో అనమాట.